ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుందండి. మార్నింగ్ 9ంటికి వస్తే ఇప్పటికైతే ఒక ఎకరం చేను అయిపోయింది. అంటే ఉదయాన్నే వచ్చి 9ంటికి వచ్చి 1200 కట్ట పీకారు నారు. 1200 కట్ట నారు పీకిన తర్వాత ఒక ఎకరం చేను అయితే నాటు వేసారండి. మిగతాది 3 ఎకరాల చేను ఉంది. ఇదిగో వాటర్ కనబడుతుంది కదా, ఈ వాటర్ కనబడేదంతా మంచిగానండి అక్కడ దాకా. సో ఇదంతా 4 ఎకరాలు పెట్టు నీకు కుదిరినామా. సో అయితే ఈ ఎత్తున వచ్చేసి కేఎన్ఎం ఎత్తునం అండి. కేఎన్ఎం 1338 సంథింగ్ ఏదో ఉంది, మర్చిపోయాను, తర్వాత చెప్తాను చూసి. అటుపక్క వచ్చేసి అక్కడ దూరంగా కనబడుతున్నారు కదా ఇద్దరు అత్తయ్యను అమ్మ కలిసి అక్కడ కలుపు తీస్తూ ఉన్నారు ఆ ఎకరం 10 సెంట్లు. ఈ మిగతా 4 ఎకరాలకి అయితే నాటు వేపిస్తున్నాను నేను. ప్రస్తుతానికి ఒక ఎకరం అయితే వేసారు, మిగతాది రేపటికైతే మొత్తం అయిపోయింది. చూడండి ఇదంతా ఎంత మిగిలితే ఏం కథ అనేది మీరు డైలీ వాచ్ చేస్తూ ఉండండి, మీకు చెప్తాను తర్వాత. సో ఈ పంటకాలం వచ్చేసి 120 రోజులు. 120 అంటే 4 నెలల పంట. ఇప్పుడు 30 రోజులు అయిపోయిందిగా, ఇంకంటే ఇంకో 3 నెలలు, అంటే ఇంకా అటు ఇటుగా ఒక 110 రోజులు అటు ఇటుగా వచ్చేస్తుంది కోతకి. సో అయితే ఇప్పటిదాకా నా పెట్టుబడి వచ్చేసి 13 ఎకరాలకు గాను ఒక 2.5 లక్షలు 3 లక్షలు అయింది. ఇంకా ఉంది, రేపు నుంచి ఉంది అసలైంది. ఒక 7 ఎకరం అయితే మొక్కజొన్న ఉంది, అది రేపు నుంచి పెట్టాలి. దాన్ని రేపు నుంచి అంటే 12వ తారీఖు ఆ మధ్యలో 10వ తారీఖు ఆ మధ్యలో మొదలు పెట్టాలి. సో అయితే ఈ రోజునైతే ఈ విధంగా ఎంతో కష్టపడి అయితే ఈ పొలం మీద దిగానండి. పోయిన ఏడాది అంటే నాకు వ్యవసాయం అన్నా కానీ ఈ కోళ్ళు పెంచడం, బరువులు పెంచడం ఇలాంటివన్నీ చాలా బాగా ఇష్టం అండి నాకు. ఏదైనా న్యాచురల్ ఫ్రెండ్లీగా ఉండాలని, ఏదైనా అంటే ఒకరి కింద పోయి స్లేవ్గా పనిచేసే బదులు, బానిసగా ఉండే బదులు ఈ విధంగా కష్టపడితే ఒక 4 నెలలు కష్టమైన గట్టిగా అయితే నువ్వు ఒక 15 రోజులు చేస్తామో, అంతకంటే ఎక్కువ చేసేది ఏమీ లేదండి. ఆ ఒక్కరోజు కష్టం అనుకుంటే ఈ వ్యవసాయం అసలు చేయలేదు. సో అయితే రానున్న కాలంలో ఇంకా వ్యవసాయం చేసేవాళ్ళు చాలా కొరత అయిపోతూ ఉంటారు, కానీ నేను మాత్రం ఈ వ్యవసాయం ఆధారపడి రేపు రోజున ఇంకొంచెం సరికొత్తగా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ 6 ఎకరం మొక్కజొన్న వేసామంటే ఇంక ఈ సంవత్సరం వరి పంట 6 ఎకరాలతో ఎండ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి 7 ఎకరాలు ఉంది, ఆ 7 ఎకరం మొక్కజొన్న, తర్వాత ఒక అరెకరం ఏమో వరి ఉంది. దాన్ని అది ఈ నెలాఖరికి అయితే వేస్తామండి. మిగతా 7 ఎకరాలు అయితే మొత్తం మొక్కజొన్న పెట్టేయాలి. నేను పైపొచ్చి మిషన్లు కొన్నాను కదా, దాన్ని కూడా ఒక కంప్లీట్ వీడియో తీస్తాను. అంతకుముందు వీడియో తీసాను కానీ అది అంత ప్రాపర్గా ఏమీ లేదు. సో అయితే దాన్ని కూడా ట్రై చేస్తూ ఉంటాను. రేపు నుంచి దాని వీడియో కూడా పెడతానండి, అసలు ఎట్లా ఉంటుందో ఏం కథ అనేది. దూరం ఉంది చూసారా బుజ్జి, అంటే ఈ కట్టలు ఎవరు కావాలి అని అడుగుతా ఉంది. అదండి సంగతి. ఏమో కానండి, నా కష్టానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీకు డైలీ అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. ఎంత పెట్టుబడి అవుతుంది, ఏం కథ అనేది నీకు ప్రాపర్ వివరంగా ఒక వీడియోలో చేసి పెడతా ఉంటాను. అయితే మీకు ఎంత చెప్పినా అర్థం కాదు, కానీ రేపు పంట వచ్చిన తర్వాత బండిల్స్ వస్తాయి, దుడ్లు వస్తాయి. ఆ దుడ్లు వచ్చినప్పుడు చూపిస్తాను ఎంత వచ్చినాయి, ఎవరికి ఎంత పోతాయి, ఎక్కడి నుంచి ఎంత తెచ్చాను, తర్వాత వాళ్ళకి ఎంత వెళ్ళింది, ఏం కథ అనేది ఎక్సెట్రా అనేది ముందు రోజుల్లో చూపించి చెప్తూ ఉంటాను. సో అయితే ఇంకెంతేనండి ఈ వీడియో. సో అయితే బుజ్జి కూడా ట్రై చేస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు వేసిందే కదండి నాటు, చూడండి ఏ విధంగా వేస్తూ ఉందో. అది నాటేసిన మరుసటి రోజు తెల్లారి అయితే వచ్చానండి. ఎందుకంటే మన నాటేసిన వాటిలో కొంగలు తొక్కుతాయి. ఆ కొంగలు తొక్కినాయి అంటే ఇంతగా చేసిన శ్రమ అంతా వృధా అయిపోయింది. అది తొక్కటం వల్ల ఏమైపోయింది అంటే బురదలో కొరకుపోయి ఆ ముక్క అనేది ఇంకా అట్టే మురిగిపోయింది. ఇంకా అది పైకి అనేది రాలేదు. అటు రాలేక అక్కడ గ్యాప్స్ అనేవి వస్తాయి కొన్ని రోజుల తర్వాత. అంటే మీకు ఎట్టే చూపించాలి, ఎగ్జాంపుల్కి అయితే ఇవి ఈ చేంజ్ చూసారా, ఒక్కొక్క చోట బాగా మెండుగా ఉంది, ఒక్కొక్క చోట లైట్ తక్కువగా ఉంది చూసారా, అలాంటివన్నీ కొంగలు తొక్కినాయి. ఆ కొంగలు తొక్కడం వల్ల ఇంకా అక్కడ మొక్క రాదు. సో అయితే మనకున్నట్టు దిగుబడి రాక నష్టపోయే అవకాశాలు ఉండిద్ది. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ నేను
5:30 కల్లా రావాలి. 5:30 కల్లా కొంగలకి మెలకు వచ్చింది, అప్పుడే వచ్చేస్తాయి. నేను కొంచెం ఒక 20 నిమిషాలు లేట్ అయ్యేకెళ్ళి అప్పుడే వచ్చేసి అక్కడ ముందే వచ్చాయి. రాగానే నేను ఏం చేశానంటే ఈ విధంగా ఒక పట్ల కట్టాను. కనపడుతుంది కదా, ఆ తెల్లపట్ట దాకా మంచిగానండి. ఆ తెల్లపట్ట ఇన్ని కట్టేసి ఇట్లా కట్టాను. ఇట్లా కట్టడం వల్ల ఏమైందంటే ఏదో అవి ఏముండదులే అని నన్నేం బిగుతారు అన్నట్టు. అయినా కానీ ఏం చేసినా ఏది చేసినా కానీ మనుషులు ఉంటే కానీ ఆ కొంగలు రావు. మనుషులు లేకపోతే మాత్రం ఆ కొంగలు ఏం బిగుతాయి అన్నట్టు వాటిని లెక్క చేయవు అసలుకి. వాటిని అట్టే చూస్తాయి తప్ప వాటిని ఏం చేసేది లేదు. అవి అయితే మనుషులు ఉన్నప్పుడే కొంచెం భయంగా ఉండి పోయి అన్నీ అలా చేలో ఉన్నాయి. మా కింద చేలో ఉన్నాయి 6 ఎకరాల కింద. అవి నేను ఇంటి పోవడం ఆలస్యం, లేకుంటే ఎక్కడికి వెళ్ళడం ఆలస్యం. నేను కనపడిపోతే ఎమ్మనే వస్తాయి. ఎమ్మని వచ్చి ఇంక అటాక్ అంతా దాడి చేసేస్తాయి. ఈ మొక్కలు తొక్కే అనుకో మనం నష్టపోతాం. అందుకని చెప్పేసి చిన్నప్పుడైతే నాకు బాగా గుర్తుండేదండి. మా అమ్మ మా నాన్న వాళ్ళు అదే అందరు కలిసి ఉన్నప్పుడు పొలం వేసినప్పుడు చిన్నప్పుడు మిట్టన అని ఒక పొలం ఉంది మా ఊరికి కొంచెం దూరంలో. దాన్ని మిట్ట పొలం అంటారు. అక్కడికి ఒక 3 ఎకరాలు ఏం వేసాం. 3 ఎకరాలు వేస్తే పొద్దున్నే నన్ను పంపిస్తారు. చిన్నప్పుడు అంటే నాకు అప్పుడు ఏజ్ వచ్చేసి 12 years 15 years ఉంటాయి. 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు ఆ రోజుల్లోనే పొద్దునే వెళ్ళాను ఆ చేనికి వెళ్ళాలంటే అందరూ దడుస్తారు. కానీ నేను ఒక్కడినైతే అది మంచులో తడుచుకుంటూ వెళ్ళేవాడిని. వెళ్ళి అక్కడ కొంగలతో మళ్ళీ 10 అప్పుడు మా అమ్మ మా నాన్నలో క్యారేజ్ తీసుకొస్తారు. ఇంకా అక్కడే అంటే సెలవులు అప్పుడు ఏదో సెలవులు ఉన్నాయి. ఆ సెలవులను బట్టి ఇంకా అక్కడ ఉన్నాను. అక్కడ ఉండి ఇంకక్కడే క్యారేజ్ తిని ఇంకక్కడే పనుకొని ఆ కొంగల్ని ఒక డబ్బాలో రాలేసి ఇటు ఊపుతూ ఉంటారు. ఇదిగోండి ఈ థమ్స్ అప్ డబ్బా ఉంది కదా, ఈ థమ్స్ అప్ డబ్బాలో రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు ఏం చేస్తారంటే లైక్ దట్ అట్టగా ఊపితే ఆ సౌండ్కి నీ బెదిరి పక్క చెవులు పోయి వాళ్తాయి. సో అయితే ఇదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మైక్ ఒకటి చూసారా, ఆ మైక్లో గద్ద సౌండ్ వినపడితే మాత్రం అసలు ఈ చుట్టుపక్కల ఏమంటావు ఆ మైక్ ఏం లేదు ఇప్పుడు. సర్లే చేసేదే ఉంది. కానీ నిన్నటి రోజు అయితే ఎకరం 10 సెంట్లు నాటేశారు. ఈరోజు మొత్తం 3 ఎకరాల 75 సెంట్లు అయితే ఈరోజు నాటేస్తారు. దాన్ని ఈరోజు కుదిరితే ప్రాపర్గా చూపిస్తాను. అన్నీ చూపించాను కదా. నాటు అనేది ఈ విధంగా ఉండిద్ది. ఇగో అక్కడ ఒక మొక్క, అక్కడ ఒక మొక్క, అక్కడ ఒక మొక్క, ఆ విధంగా అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసుకు వెళ్తే ఇది KNM 38 విత్తనం అండి. ఇది 38 విత్తనం. సో అయితే ఇది ఎకరానికి వచ్చేసి 40,000 అవుతాయి అంటున్నారు. పోయిన సంవత్సరం వెళ్ళన్నారే నేను 35 బస్తాలు పండించాను. ఈ పొలాన్ని మీద ఎకరానికి 35 చొప్పున పండించగలిగాను. సో అయితే ఈ సంవత్సరం కొంచెం ఆశ ఏంటంటే ఇది KNM విత్తనం, కొత్త విత్తనం 40,000 కాడ అవుతాయి. నేకెళ్ళి మా ఊళ్ళో చాలామంది తీసుకొచ్చారు. మేజర్గా అయితే అక్కడ తెలంగాణలో ఎక్కువ వేస్తున్నారంటండి ఇది KNM విత్తనం. సో అయితే మనకు కూడా తీసుకొచ్చు ఈ మధ్యకాలంలో. నీ ఎటువంటిది ఏం కడతా అనేది ఈ ఏడాది చూడాలి. చూసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇది ఒకవేళ బాగా వర్కౌట్ అయితే మాత్రం, ఇది కానీ బాగా వర్కౌట్ అయితే ఈ తడవ వచ్చే ఏడాది కూడా ఈ విత్తనాలు వేసేది. సో అయితే ఈ 2 రోజులు ఈ పని అయిపోయిన తర్వాత మొత్తం మొక్కజొన్న ఉంది, 7 ఎకరాల మొక్కజొన్న. ఆ 7 ఎకరాల మొక్కజొన్నని మనం మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే ఈ నారుని అట్ట చేసామో రేపు దాన్ని కూడా అట్ట చేయాలి. ఇంకా అదే అండి, ఇంకా చెప్పింది చెబుతున్నాయని ఏం అనుకోకండి, ఓకేనా? మీకు కానీ ఈ వీడియో వర్త్ అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కష్టానికి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఓకేనా? బాయ్. కనబడుతుంది కదా, అమ్మ అయితే వస్తుందండి పొద్దున్నే చేనికి. ఎందుకంటే చేలో కలుపు ఉంది, ఇంకో 3 పాయలు 4 పాయలు ఉన్నాయంట. ఆ కాంతి తీస్తే ఇంతటితో ఆ కలుపు పని అయిపోయింది, ఇక్కడ నాటు పని అయిపోయింది. ఇంకా వాళ్ళు కూడా విజయవాడ వెళ్తారు. అంతే తర్వాత నేను ఒక్కడిని ఏడ తిప్పలు పడతాయని చెప్పేసి మా అమ్మ మా నాన్న తాపత్రయం. అందుకని చెప్పేసి మా నాన్న కూడా వచ్చాడు, అలా చివరిన ఉన్నాడు. అమ్మ అయితే వచ్చింది. తర్వాత బుజ్జైన అత్తయ్య గారు వస్తారు. వాళ్ళు రాగానే ఇంకా కొద్దిగా ఉంది, ఒక 5 పాయలు ఉన్నాయి. 5 పాయలు సగం ఉందంట. ఆ సగం కూడా తీసేస్తే దాంతో పని అయిపోద్ది. తర్వాత దీనికి మందు కొట్టాలి. ఆ మందు కొట్టిన తర్వాత ఆ మందు కొట్టి వచ్చి పై మందు కొట్టాలి, ప్లస్ మళ్ళీ బలం మందు వేయాలి, 2వ కోట మందు వేయాలి. దాన్ని కూడా తీసుకురావాలండి. ఇంకా అది సంగతి. ఇంకైతే చూస్తానండి వీడియోస్ అనేది. మా కష్టం కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.